సో ఇప్పుడు మనం కోఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు సీరియల్ నెంబర్ 14లో మనం తీసుకున్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సినటువంటి మరో కాలేజ్ వచ్చేసి మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. సో వీళ్ళు కూడా నేను ఎట్లా ఈ బేసిస్ తీసుకుంటున్నాను అంటే జనరల్ పబ్లిక్ పాలసీ తీసుకుంటున్నాను, దానితో పాటు డిఫరెంట్ పారామీటర్స్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకొని చెప్తున్నాను. కాబట్టి 14వ నెంబర్లో మనకి MLRIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. సో దీని యొక్క హైలైట్స్ ఏంటంటే MLRITలో మీకు క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఖూబ్సూరత్ ఫెసిలిటీ మీన్స్ ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ ఫెసిలిటీ. క్యాంపస్లో బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ఉంది, అదేవిధంగా అరుంధతి మెడికల్ కాలేజ్ దాని పక్కనే ఉండటం వల్ల మీకు ఏదైనా మంచి చెడైనా అక్కడ బాగుంటుంది. పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోగలిగినటువంటి పెద్ద గ్రౌండ్ ఉంది, లోపల సైకిల్స్ ఉంటాయి. స్పోర్ట్స్కి చాలా ప్రియారిటీ ఇస్తుంది MLRIT. అంతేకాకుండా ఇక్కడ డొనేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు CSE కానీ CSE AML కానీ అప్రాక్సిమేట్గా ఒక 12 లక్షలు వన్ టైం పేమెంట్ ఉంటుందండి. ఓకే, ఈ పర్సంటేజ్ని బట్టి 1 లక్ష అటు ఇటు మనం మాట్లాడుకోవచ్చు. బట్ జనరల్గా 10 నుంచి 12 లక్షలు, ఎందుకంటే మన రేవంత్ అన్న ఏం చేస్తారనే ఒక కన్ఫ్యూజన్ వల్ల అట్లా చెప్తున్నాను. మోస్ట్లీ ఇప్పుడైతే 12 లక్షలు ఉంది. సమ్ టైమ్స్ ఇది 10 నుంచి 12 మధ్యలో ఎక్కడో ఇక్కడ తచ్చట్లాడుతూ ఉంటుంది. CSEలో ఇతర బ్రాంచెస్ కానీ తీసుకున్నప్పుడు మనకి 8 lakhs వరకు ఉండేటువంటి అవకాశం ఉందండి. వేరే ECE తీసుకున్నప్పుడు ఒక 7 lakhs వన్ టైం పేమెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇతర బ్రాంచెస్ అయితే మాత్రం ఇయర్లీ ఫీజులు కట్టుకొని జాయిన్ అయిపోవచ్చు. సో ఇది MLRIT గురించినటువంటి సమాచారం. ఇది మన కుకట్పల్లి సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఫెసిలిటేషన్లో ఉన్నటువంటి కాలేజ్, చాలా క్రేజ్గా ఉంటుంది కూడా. ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్లేస్మెంట్ CDC సెల్ అంటే కెరియర్ డెవలప్మెంట్ సెల్ కానీ, అదేవిధంగా రీసెర్చ్ R&D సెల్ కానీ వీళ్ళ దగ్గర బలంగా ఉంటుంది. దానికి సపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పిల్లలు మాత్రం బాగా తోమేటువంటి కాలేజెస్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే IRE అనుకోండి, MLR అనుకోండి, వర్ధమాన్ అనుకోండి, ఇదంతా కూడా ఒకే అంబ్రెల్లా కింద ఉన్నటువంటి డిఫరెంట్ నామినిక్లేచర్స్ ఒకటే డిఫరెంట్. ఈ 3 ఒకటే కాలేజెస్, వర్ధమాన్, IRE అండ్ MLRIT. ఈ 3 ఒకటే లెవెల్ కాలేజెస్. లెవెల్ అని కాదు కానీ ఒకే ఐడియాలజీతో ఉన్నటువంటి కాలేజెస్ కాబట్టి డిసిప్లైన్ పరంగా కానీ లేకపోతే పిల్లలకి CDC ట్రైనింగ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా బలంగా ఇస్తుంటారు అన్నమాట ఈ కాలేజీలు. కాబట్టి MLRITని మనం 14వ పొజిషన్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.